ఇప్పుడైతే మేము పారడైజ్ బీచ్ కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ దగ్గర నుండి నేను వెళ్తున్నాను. పారడైజ్ బీచ్ ఇప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ చేశారంట. మాకు కూడా తెలియదు. బీచ్ లోపలికి వెళ్ళి ర్యాండమ్ గా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని ఆపేశాడు. అప్పుడు మాకు ఇవన్నీ చెప్పాడు. ఇక్కడ నుండి ఎంట్రన్స్ టికెట్ వేరే ఉంటుంది. టికెట్ కౌంటర్ కి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది సెపరేట్ గా అని చెప్పాడు. మేము వెళ్ళింది శాండ్ డ్యూన్స్ పారడైజ్ బీచ్. మాకు ఇవన్నీ తెలియదు. ర్యాండమ్ గా అయితే వెళ్ళాము. మాకు ఎంట్రన్స్ టికెట్ 70 to 80 ఆ రేంజ్ లో పడింది. మేము సెక్యూరిటీ గార్డ్ ని ఈ పర్టికులర్ బీచ్ కి కాస్ట్ ఎంత ఎంట్రన్స్ టికెట్ అని అడిగితే 500 చెప్పాడు. యాక్చువల్ గా మేము వెళ్ళిన బీచ్ ప్రైవేట్ అండర్టేకన్ కానీ టికెట్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. సేమ్ బీచ్ అనదర్ పార్ట్ గవర్నమెంట్ అండర్టేకన్ కానీ 500 టికెట్ ఎందుకుందో నాకు తెలియదు. అంటే లోపల ఏం స్పెషల్స్ ఉన్నాయని నేను చూడలేదు కదా, సో ఎందుకంత కాస్ట్ అని చెప్పలేం. కానీ ఒకటి మాత్రం అర్థం కాలేదు, గవర్నమెంట్ అయితే ఇంకొంచెం తక్కువే కాస్ట్ ఉండాలి కదా, ప్రైవేట్ అయితే ఎక్కువ ఉండాలి కదా, కానీ రివర్స్ అనిపించింది నాకు. బీచ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్ దగ్గర నుండి మ్యూజిక్ వినిపిస్తూ ఫుల్ పార్టీ వైబ్ అయితే అనిపించింది. ఇది టికెట్ కౌంటర్. ఆల్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఫిష్ పెడిక్యూర్ కూడా ఈ బీచ్ లో అవైలబుల్ ఉంది. టికెట్ కావాలంటే సేమ్ కౌంటర్ లోనే తీసుకోవాలి మనం. లోపలైతే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తో ఒక రెస్టారెంట్ అవైలబుల్ గా ఉంది. కోకోనట్ వాటర్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఫిష్ పెడిక్యూర్ అయితే ట్రై చేశాను. టికెట్ కాస్ట్ 150, 10 మినిట్స్ అలా ఉండిచ్చారు అంతే. 5 మినిట్స్ భయపడడానికి సరిపోయింది నాకు. లాస్ట్ డే అయితే ఈ బీచ్ కి వచ్చాము. ఫస్ట్ డేనే వెళ్ళుంటే బాగుంది అనిపించింది. నేను వెళ్ళిన బిఫోర్ 2 బీచెస్ కంటే ఈ బీచ్ నాకు కొంచెం బాగా అనిపించింది. అప్పటికే నాకు ఎనర్జీ లేదు, ఎక్కువసేపు కూడా లేము. త్వరగా అయితే రిటర్న్ అయిపోయాం. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.